రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు భర్తీ కోసమే జాబ్ క్యాలెండర్ను విడుదల చేశారని తెలిపారు టీపీసీసీ అధికార ప్రతినిధి లింగం యాదవ్. నీళ్లు నిధులు నియామకాల అంశాన్ని బీఆర్ఎస్ తుంగలో తొక్కిందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తే రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు రాష్ట్ర చైర్మన్ గ్రంథాలయ రియాజ్. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ జాబ్ క్యాలెండర్ను ఎందుకు భర్తీ చేయలేదని ధ్వజమెత్తారు. జాబ్ క్యాలెండర్ తో ఉద్యోగాలు పారదర్శకంగా జరుగుతాయని అన్నారు టీపీసీసీ అధికార ప్రతినిధి లింగం యాదవ్. నిధులు నియామకాల ట్యాగ్ లైన్ తో ఏర్పడిన రాష్ట్రం ఇది. ముల్కీ ఉద్యమ పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ కనీసం జాబ్ క్యాలెండర్ అనే మాటను ఎక్కడా ఉచ్చరించలేదు. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం భట్టి గారు అట్లాగే మంత్రివర్గం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సహకారంతో ఈరోజు జాబ్ క్యాలెండర్ని మేము ముందుకు తీసుకొచ్చాం. అందుకోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, మంత్రులకి, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకి యావత్ తెలంగాణ నిరుద్యోగ సమాజం వైపు నుంచి మేము కృతజ్ఞతలు అట్లాగే అభినందనలు వ్యక్తం చేస్తున్నాం. మీరు ఇచ్చిన ఉద్యోగాలు కూడా లీకేజీలు, ప్యాకేజీలతోటి ఎన్ని జీవితాలు డ్యామేజ్ అయిపోయినాయి, ఎంతమంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈరోజు తెలంగాణ భారతదేశంలో నిరుద్యోగుల్లో నెంబర్ 1 స్థానంలో ఉన్నది. ఆ నెంబర్ 1 స్థానానికి పునాదులు వేసి గట్టిగా సిమెంటింగ్ చేసింది మీరు కాదా? ఈరోజు కనీసం సిగ్గు లేకుండా, కనీస జ్ఞానం లేకుండా, కాన్సెప్ట్ లేకుండా మీరు మాట్లాడడం అనేది ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. మా పబ్లిక్ సర్వీస్ కమిషన్ మేము మార్చిన తర్వాత, ప్రక్షాళన చేసిన తర్వాత ఈ బృందం కేరళపై అధ్యయనం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీలో యూపీఎస్సీకి పోయి అసలు జాబ్ క్యాలెండర్ ఎట్లా చేస్తారనే విషయం మీద అధ్యయనం చేశారు. దీని వెనుక సిఎస్ గారు, మిగతా ఐఏఎస్ ఆఫీసర్లు సుదీర్ఘంగా కసరత్తు చేసిన తర్వాత మాత్రమే జాబ్ క్యాలెండర్ బయటకు వచ్చింది. అందుకోసం జాబ్ క్యాలెండర్ అనేది మేము ఆషామాషికి ఇవ్వలేదు. మీకు జాబ్ క్యాలెండర్ మీద మాట్లాడలేదని ఈ సందర్భంగా చెప్తున్నాం. తెలంగాణ నిరుద్యోగ యువత కోసం ఒక సాహసోపేతమైన ఒక నిర్ణయాన్ని, సంవత్సరాల తరబడి నిరీక్షణలో, ఆందోళనలో, ఆవేదనలో ఉన్నటువంటి తెలంగాణ నిరుద్యోగ యువతకు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆసటగా, బాసటగా, అండగా, ఒక పెద్దన్నలాగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవాళ జాబ్ క్యాలెండర్ని విడుదల చేసి లక్షలాది మంది నిరుద్యోగుల్ని ఉద్యోగులుగా తీర్చిదిద్దడానికి ఈ ప్రభుత్వం కృషి చేయడానికి నేను ప్రవేశపెట్టిన అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ నిదర్శనం అంటా ఉన్నాను. సిగ్గనిపిస్తా ఉంది. కేటీఆర్ గారు, మీరు ఏం చదువుకున్నారో తెలియదు, మీ అంత మేము చదువుకోలేకపోవచ్చు, మీ అంత ఐటీ రంగంలో, మీ అంత సాఫ్ట్వేర్ రంగంలో మాకు లేకపోవచ్చు, కానీ మినిమం మాకు ఈ ప్రభుత్వం చేస్తున్న కృషి కానీ ఈ యొక్క నిరుద్యోగులకు చేస్తున్నటువంటి అంశాలపైన మాకు పరిజ్ఞానం ఉంది. మీరు మాట్లాడిన మాటలే మీకు చెప్తా ఉన్నాం. దయచేసి గుర్తుపెట్టుకొని ప్రభుత్వం పైన అవాకులు చివాకులు మాట్లాడే ప్రయత్నం మీరు చేయొద్దు. ఆత్మ పరిశీలన చేసుకొని నిరుద్యోగులకు మీరు క్షమాపణ చెప్పాలని కూడా కోరుతా ఉన్నాను. రుణమాఫీ జరిగింది, రైతు భరోసా ఇచ్చాం. ఇవాళ ప్రత్యేకించి యువతకు జాబ్ క్యాలెండర్లు ఇవాళ మనం చూసాం. గ్రూప్ 1 ఎగ్జామ్ చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ జరిగింది. బీజేపీ నాయకులు ఏమంటారు? ఉద్యోగాలు అడిగితే పకోడీలు వేసుకోవాలని, పీజీలు పిహెచ్డీలు చేసి ఉద్యోగాలు అడిగితే పకోడీలు వేసుకోవాలని నరేంద్ర మోడీ గారు చెప్తుంటే, మన కేంద్ర ప్రభుత్వంలోనే 11 లక్షల ఉద్యోగాలు ఖాళీలున్నాయి. మరి ఏనాడైనా ఈ బీజేపీ నాయకులు ఉద్యోగాల గురించి మాట్లాడిరా? మీ దుర్మార్గం వల్లనే కదా 10 ఏళ్ళు వాళ్ళు నష్టపోయింది. దయచేసి ఇప్పటికైనా మీరు ప్రజాప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వండి. అంతే తప్ప అడ్డగోలుగా విమర్శిస్తే మిమ్మల్ని తెలంగాణ యువత తెలంగాణలో తిరగనియరు. ఇవాళ తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం నెలకొన్నది. ఇవాళ యువత, విద్యార్థులు అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇట్లా ఒక చారిత్రాత్మకమైనటువంటి జాబ్ క్యాలెండర్ అనేది ఇవాళ ప్రకటించింది. దానికి మీరు హర్షించాలి తప్ప దయచేసి ఇట్లాంటి అవాకులు చెవాకులు వేలితో మాత్రం తెలంగాణ యువతే